ఒకసారి వెనక్కి రండి ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడే ఉంటారు సార్? వెళ్ళను ఒకసారి ఆగండి సార్, ఆగండి. వెళ్ళాం సార్, ఒకసారి టైం ఆగండి, ఒక్క నిమిషం. క్యాప్ తీయండి సార్. నా ఫోన్ ఎవరు తీయండి అన్న. కృషి చేస్తారు. జనకండి తీసుకోండి ప్లీజ్. అందుకే అన్న చనిపోతే అంటా అన్న వెళ్ళిపోతాన్నది. కొంచెం డౌన్ చేయనా నగరం వాళ్ళు మరీ పైకి ఎత్తుతే కొంచెం డౌన్ చేయొచ్చు కదా. ఓవర్ ప్లీజ్. డౌన్ చేయనా ఎదరా మీరు డౌన్ చేయనా ఎదరా. కింద పెట్టు వాళ్ళు నేనేం పోలీసు వాళ్ళు క్యాప్ పడుతున్నారు. ఏం కాదు కొద్దిగా పెట్టుకోవాలా. సార్ కొద్ది క్యాప్ తీయండి, క్యాప్ పడుతుంది. సెక్యూరిటీ సార్ కొంచెం మూవ్ అవ్వండి సార్. ఒక్కదిరి ఎదరికి సార్, ఎదరికి ఒక్కడికి వెళ్ళిపోండి. ఏంది నువ్వు ఎందుకు నెడుతున్నావు? ఓవర్ చేస్తావు. ఇక్కడ నాన్న మట్లు గుర్తుంటే అందరు కూర్చొని బాబు ఏం భాష అది? కాళ్ళతో తన్నేదేంటి పనిలే. ఫింగర్ సార్ ఫింగర్ సార్ మీరు వెనకాలండి సార్ మీరు వెళ్ళండి సార్ ఫింగర్ సార్. నా దించాన్న ఇంకెంత డౌన్చానన్నా చూడన్నా నువ్వే. సార్ బయటకు వస్తున్నారు. బయటకు కాదు సార్, నేను ఎక్కడే ఉంటాను. జరగలేదు కొద్ది మీరు సైడ్ చాలు, మొత్తం మీరే పడతారు. ప్లీజ్ అర్థం చేసుకోండి సార్, కొద్దిగా అర్థం చేసుకోండి సార్, కొద్దిగా అర్థం చేసుకోండి సార్.
నీకు అట్లా లేకపోయినా నన్ను లాగుతున్నావు అన్న. అలాగే అట్లా లేకపోవడం కాదు or you want to have a bright future, you have to go and vote. Then only you will have a right to demand. Today I am saying, I have seen the crowd. Never in my life or in my political career, I have seen this type of crowds. It is an indication people are willing to vote and also they wanted to vote by any choice. And again, from America all the way they have come to vote. All over the country, Bombay, Chennai, Bangalore, Hyderabad, everywhere people have come. Even vegetable vendors, even labor, they have come with their own expenditure. So you think it's anti-incumbency, sir? So I am saying they want to protect democracy, they want to protect their future. So you had a very intense campaign, Bhuvaneshwari ma'am told me. A break after this? A holiday after this? Yeah.